కాకినాడ కొవ్వూరు రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడిన పరిస్థితి నెలకొంది. వీరంతా కూడా ఉపాధి హామీ కూలీలుగా దాదాపుగా నిర్ధారించారు. ఈ పనుల నిమిత్తం వెళుతూ రోడ్డు దాడుతున్న తరుణంలో ఈ టిప్పర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా పొట్టకూటి కోసం శనివారం ఉదయాన్నే పనులకు వెళ్తున్న తరుణంలో ఆ పనులు చేస్తున్నప్పుడు రోడ్డు దాటే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందంటూ తోటి ఉపాధి హామీ కూలీలు తెలియజేస్తున్నారు. ఘటనా ప్రాంతానికి రూరల్కి సంబంధించిన సీఐతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు తెలియజేసిన పరిస్థితి నెలకొంది. ఈ టిప్పర్ ఢీకొన్న ఘటనకు సంబంధించి నలుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో వాసంశెట్టి సత్యవతి, పాలిక కృష్ణవేణి, కాదా చిట్టమ్మ, చెల్లూరి అన్నవరం మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. వీరితో పాటు పాలిక నాగమణి, మట్టపట్టి అరుణలు చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే రోడ్డు ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శనివారం ఉదయాన్నే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వస్తే ఫొటోస్ మార్నింగ్ ఫొటోస్ సింగిల్ గా పడుతుంది. సింగిల్ గా ఫొటోస్ తీస్తున్నప్పుడు ఫొటోస్ తీసుకున్న తర్వాత వేరే ఎదరికి వర్క్ వెళ్ళడానికి కిందకి దిగుతుండగా పైన ఆల్రెడీ ఉండగానే 20 మంది ఉండగానే పైన అవ్వాల్సింది ఇంకా కొంచెం మంది కిందకి దిగుతూ ఉండగా లారీ కూడా వచ్చి తాగేసాడు. క్రాస్ గా వచ్చి గుద్దేశాడు. 6:20 6:18 అలా టైం 5గురు 2 గాయాలయ్యా 4 స్పాట్ డెడ్. చీడిగా అందరూ చీడిగా లేదు విడివిడిగానే మహిళ.